ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ తరపున స్టోలెన్ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ అండ్ రిఫండ్ మేళా పెట్టడం జరిగింది. 1,12,00,000 కంటే 99,000 రూపాయలు విలువైన వస్తువులు ఈరోజు రిఫండ్ చేయడం జరిగింది. అందులో 67 కేసులు ఛేదించి 83 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వెండి దాదాపు 966.525 గ్రాములు, గోల్డ్ వెండి 3 కేజీలు 520.94 గ్రాములు, క్యాష్ 4,77,013 రూపాయలు, 12 మోటార్ సైకిల్, 1 ఆటో, 1 లారీ, మొబైల్ ఫోన్స్ 312, ల్యాప్టాప్ 1, కోల్ బ్యాగ్స్ 33 టన్, మొత్తం విలువ 1,12,99,263 అండి. ఈ లాస్ట్ 6 మంత్స్ కంటే ఈ మంత్లో రికవరీ ఎక్కువ ప్రాపర్టీ విలువ చూస్తే. ఈ మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టిన వైజాగ్ సిటీ క్రైమ్ వింగ్ పోలీస్, డీసీపీ క్రైమ్, ఏసీపీ క్రైమ్ ఆధ్వర్యంలో క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న ప్రతి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. సరే, ఇప్పుడు చాలా కేసులు అంటే విక్టిమ్స్ నెగ్లిజెన్స్ ఎట్లా అనిపించిందా, లేకపోతే అక్యూజ్డ్ టెక్నాలజీ ఉపయోగించినట్టు ఎట్లా అనిపిస్తుంది? మ్యాక్సిమం కేసులు విక్టిమ్ నెగ్లిజెన్స్ ఉంది. అందుకే విక్టిమ్స్ కూడా ఈరోజు మీరు విని ఉంటారు, వాళ్ళే చెప్తున్నారు దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాలి, నెగ్లిజెంట్గా ఉండకూడదు. ఉదాహరణ, మనం బయటికి వెళ్తున్నాం, లోకల్ పోలీస్కి చెప్పాలి, క్రైమ్ పోలీస్కి చెప్పాలి, వాళ్ళు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పెడతారు. కానీ మనం అది గుర్తు పెట్టడం లేదు, ఇల్లు లాక్ చేసి బయటికి వెళ్తున్నాం, తిరిగి వచ్చేసరికి దొంగతనం జరుగుతుంది. అదే మాదిరిగా మన ఇంటి చుట్టూ సీసీటీవీస్ పెట్టడం, ఆ సీసీటీవీస్ పనిచేస్తున్నా లేదా చూడడం, ఆ సీసీటీవీలో నైట్ విజన్ డివైస్ ఉండాలి, అది ఎన్ష్యూర్ చేయడం, ఒక మానిటరింగ్ రూమ్ పెట్టి మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ప్రతి సీసీటీవీ ఫుటేజ్ పగలు రాత్రి మానిటర్ చేయడం. అదే మాదిరిగా మన ఏరియా ఇంటి చుట్టూ లైట్ సరిగ్గా ఉందా లేదా, రాత్రి వెలుగుతుందా లేదా, ఇంటి చుట్టూ లేకపోతే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ చుట్టూ ప్రహరీ గోడ ఉంటే ఆ ప్రహరీ గోడలో ఏమైనా గ్యాప్ ఉందా లేదా అది చూడడం. విలువైతే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గోడ చుట్టూ, పెరిమీటర్ చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టడం, వాళ్ళు లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ సమన్వయం చేయడం. ఇవన్నీ చేస్తే, ముఖ్యంగా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిన పోలీస్కి తెలియజేసి వెళ్ళడం, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా దొంగతనాలు, ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గిపోతాయి. అనుకున్న వస్తువులు మళ్ళీ వాళ్ళకి తిరిగి మీ చేతుల మీద అప్పగిస్తున్నారు అంటే వాళ్ళ ఆనందం కన్నీళ్ళ రూపంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి, ఆమె డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారండి. దాదాపు 3-4 మంత్స్ కిందట. అప్పటి నుండి ఆమె నాతో రెగ్యులర్గా ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారండి. నేను ఆమెకి ప్రామిస్ చేశాను, నేను ఎట్లయినా మీ బంగారం మీకు తిరిగి ఇప్పిస్తాను. సో ఈరోజు నేను కూడా నా ప్రామిస్ ప్రకారం ఆమెకి అది కూడా పుట్టినరోజు ఇవ్వగలిగాము. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో మేమందరికీ చెప్తున్నాం, మీ వస్తువులు పోతే పోలీస్ స్టేషన్కి వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే డైరెక్ట్గా నాకు కాల్ చేసి 7995095799 నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. మేము పోలీసు వాళ్ళకు మీతో కాంటాక్ట్ చేయమని చెప్తాము. మీరు అందరూ అప్రమత్తంగా ఉండండి. మనం కలిసి ఖచ్చితంగా ఒక సురక్షిత నగరంగా వైజాగ్ని తయారు చేద్దాం.